అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ లేచారా? చాయ్ తాగినారా? నేనైతే లేయడం అయింది. ఇంట్లో పని ఆల్మోస్ట్ అయిపోతాను ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాగధార ఛానల్కి స్వాగతం. ఈరోజు పిల్లలకైతే మునక్కాయ పప్పు చేసినాను. కుక్కర్లో అయితే చేసాను. మునక్కాయ పప్పు, రైసు, నంచుకోవడానికి వడియాలు అడిగినాడు ఫ్రెండ్స్ సంజయ్. ఈ వడియాలు అయితే బయట తెచ్చినట్టు కాదు, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినాను. ఇలా అడుగుతారు ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళేటప్పుడు వడియాలు ఏం చేసినా నంచుకొని వడియాలు కావాలంటాడు సంజు. కానీ రోజు అడగడు బిడ్డ. పప్పు పచ్చడి అయినప్పుడు అయితే వాడికి ఇష్టం. శనగకాపులు పచ్చట్లో పప్పులో రసంలో నంచుకొని తినాలంటే ఇష్టం. అప్పుడే అడుగుతాడు. ఏమన్నా కాయగూరలు చేస్తే అస్సలు అడగడు. అందుకని వడియాలు చూడండి, చూస్తేనే తినాలి అనిపిస్తాను కదా. చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇంట్లో రెడీ చేసిన వడియాలు అయితే ఎంచుతాను క్యారీకి. ఇంకైతే క్యారీకి పెట్టేది నేను. మునక్కాయ పప్పు ఫ్రెండ్స్, మునక్కాయ పప్పు అయితే సూపర్గా వచ్చింది అండి. ఈ మునక్కాయ పప్పు ఎండుమిర్చి, ధనియాలు, ఎర్రగడ్డ చేసినాను. ఎలా చేసినానో మీరు కూడా చేయాలి అనుకుంటే మీకు కొంచెం టైం దొరికితే ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి తప్పకుండా చూడండి. కింద లింక్ ఇస్తున్నాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ పెట్టండి, ఓకేనా. నేను ఆధార ఛానల్ సేపు. ఈరోజు మాత్రం పిల్లలకు క్యారీ ఇంతే ఫ్రెండ్స్. చాలా బాగుంది, అసలు ఈ స్మెల్లే అదిరిపోతుంది. చూడండి పోపు ఎలా పెట్టాను, కూర ఎలా చేస్తాను, మొత్తం ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా పెట్టాను. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి చూడండి ఒకసారి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే క్యారీ చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్న ఇదే పొద్దున్నే క్యారీలు అయితే రెడీ అయిపోయినాయి, ఓకేనా. మరి బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.